గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ఇర్మియా 1:5. ఆయా కాలములో దేవుడు తన పనిని భూమిపై జరిపించుకుంటకు మనుష్యులను తన కొరకు ఏర్పాటు చేసుకుంటాడు. అలాగున తల్లి గర్భంలోనే తన కొరకు ఏర్పాటు చేయబడిన వారిలో మన దైవజనులు పాస్టర్ పి. అబ్రహం గారు ఒకరు. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో ఓ మారుమూల గ్రామం అన్నపర్రు. ఆ గ్రామంలోని పుల్లగూర సత్యానందం, సుజ్ఞానమ్మ దంపతులకు 8 మంది సంతానం. ఈ సుజ్ఞానమ్మ గారు దైవభక్తి కలిగి దేవుని సేవ ఘనముగా చేయాలనే తపన కలిగి సంఘమును ఏర్పరిచింది. తాను మాత్రమే కాక తన సంతానము కూడా ఈ ఘనమైన దేవుని పరిచర్య చేయాలనే ఆశ కలిగి ప్రార్థించేది. ఆమె 2వ కుమారుడు యాకోబు తేజమ్మగార్ల ప్రథమ సంతానంగా 1971 ఆగస్టు 9వ తేదీన మన దైవజనులు జన్మించారు. బాల్యంలోనే దైవజనులు లూకాగారు, శాంతమ్మగారు పసిబాలుడైన ఆ వ్యక్తిని తీసుకొని అబ్రహాము అని నామకరణం చేశారు. కాలక్రమంలో పెరిగి పెద్దవాడైనప్పుడు భక్తి కలిగిన కుటుంబంలో జన్మించినప్పటికీ లోక స్నేహితులతో కలిసి తిరుగుతూ దేవునికిని దైవ సేవకును దూరముగా ఉండేవారు. యవన వయసులో దైవ సేవకులు డి. యోబు గారిచే అబ్రహము గారి తలపై 2 చేతులు ఉంచి దైవజనురాలు సుజ్ఞానమ్మ గారు ప్రార్థన చేయించారు. ఆ అభిషేకం వెంటాడుచుండగా 1994వ సంవత్సరం జూన్ 21వ తేదీన దైవజనులు థామస్ గారి కుమార్తె రిబ్కా గారితో వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత 1995 ఏప్రిల్ 19వ తేదీన స్థానిక సంఘములో సువార్తా సభలు జరుగుచుండగా దేవుని వాక్యం ద్వారా దర్శించబడి రక్షణ పొందారు. అదే రోజు రాత్రి 3 గంటల సమయంలో తలపైన సూర్యోదయం జరుగుట దర్శనములో చూసినారు. దేవుని వెలుగు అతనిలో ప్రవేశించగా జీవితం పూర్తిగా మార్చబడింది. ఆ విధంగా ప్రార్థించుచుండగా అదే సంవత్సరం జూన్ మాసంలో దేవుడు మునపటి పలకల వంటి పలకలు తీసుకొని నా యుద్ధకు రమ్ము అని మోషేను దేవుని కొండపైకి పిలిచినట్లు పిలువబడి దేవుని స్వరం ద్వారా నడిపించబడి మద్రాస్ మరణాత బైబిల్ కళాశాలలో వేదాంత విద్యను అభ్యసించారు. వేదాంత విద్యను అభ్యసించే సమయంలో దేవుని సేవను గూర్చిన ప్రత్యక్షతను పొందుకొని తిరిగి వచ్చి చిలకలూరిపేట పట్టణంలో వీధి వీధినా తిరిగి ప్రతి ఇంటికి చేరి 1,00,000 కరపత్రాలను పంచి సువార్తను ప్రకటించారు. ఈ కరపత్రాల పరిచర్య ద్వారా కొత్త వ్యక్తులను పరిచయం చేసి తదుపరి సేవకై దేవుడు ద్వారములు తెరిచారు. 1998 జూన్ 12వ తేదీన దేవునిచే ప్రత్యేకముగా నడిపించబడి తన భార్య మరియు జాషువా 2 సంవత్సరాలు, కాలేబు 6 నెలల వయస్సు కలిగిన 2 బిడ్డలతో బయలుదేరి ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం గురిజేపల్లి గ్రామమునకు వచ్చి దైవసేవ ప్రారంభించినారు. నీవెరుగని జనులను నీవు పిలిచెదవని దేవుడిచ్చిన వాగ్దానం చేత సియోను ప్రార్థన పరిచర్య అని ప్రారంభించిన ఈ పరిచర్య సియోన్ అపోస్తలిక్ మినిస్ట్రీస్ గా రూపాంతరం చెంది నేడు అనేక శాఖలుగా, అనేక విధములుగా, అనేక ప్రాంతాలకు విస్తరించింది. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలని ప్రభువు ఆఖరి ఆజ్ఞను శిరసావహించి నశించు ఆత్మలను ప్రభువు కొరకు సంపాదించాలి అనే ధ్యేయంతో అనేక గ్రామాలలో, పట్టణాలలో సువార్తను ప్రకటించుచున్నారు. తద్వారా అనేక మంది ప్రజలు క్రీస్తును తెలుసుకొని రక్షణ పొందుచున్నారు. రక్షణ పొందుచున్న ప్రజలను చూసి సువార్త ప్రకటన ఉద్దేశం సంఘ స్థాపన అని గుర్తెరిగి సువార్త విని రక్షణ పొందిన వారిని విడిచిపెట్టక అనేక సంఘములను స్థాపించి చర్చ్ బిల్డింగ్స్ నిర్మించి సేవకులను నియమించి సంఘములను స్థిరపరిచారు. ప్రభువు కొరకు ఒక సైన్యమును ఏర్పరచాలన్న ఉద్దేశంతో
యవనస్తుల కొరకు ప్రత్యేకమైన సభలను నిర్వహిస్తూ ప్రతి సంఘములలో యవనులకు ప్రత్యేక ఆరాధన జరిపిస్తున్నారు. చిన్నపిల్లలు సంఘమునకు నారుమడి అని ఎంచి బాలుడు నడవవలసిన త్రోవను వానికి బాల్యంలోనే నేర్పాలనే తపనతో 10,000 మంది పిల్లలను గూర్చిన దర్శనంతో సండే స్కూల్ లీడర్స్ను ఏర్పరిచి అన్ని సంఘాలలో సండే స్కూల్స్ నడిపిస్తూ ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ప్రత్యేకమైన క్యాంప్స్ నిర్వహిస్తూ నేటికి 1000 మంది పిల్లలను చేరగలిగినారు. ఈ పరిచర్య అంతటినీ నడిపించుటకై సండే స్కూల్ టీచర్స్, యూత్ లీడర్స్ మరియు సేవకులను తర్పీదు చెయ్యాలనే లక్ష్యంతో మినిస్ట్రీస్లో ఆసక్తి కలిగిన కొందరిని ప్రత్యేకపరిచి ప్రతి నెల బైబిల్ తరగతులను నిర్వహిస్తున్నారు. బలమైన ఈ గొప్ప పరిచర్య జరిపించుటకు బలమైన ప్రార్థన అవసరమని ఎంచి ప్రార్థనయే ఉజ్జీవమునకు ఇంధనము అని గుర్తెరిగి విజ్ఞాపన ద్వారా భారతదేశంలోనూ మరియు ప్రపంచ దేశాలలో ఉజ్జీవము కలుగుటకై మరియు వారి క్షేమం కొరకు 30 ప్రార్థనా గుంపులను ఏర్పరిచారు. వీరు 365 రోజులు గురుజేపల్లిలోని సియోను కొండపై నిరంతరం ప్రార్థనలు జరుపుచున్నారు. పట్టణాల రక్షణకై అనేక పట్టణములలో ప్రార్థనా నడకను జరిపించు దేవుని వాక్యమును ప్రకటిస్తూ పట్టణముల యొక్క ఆత్మీయ భౌతిక క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థనలు చేయుచున్నారు. సియోను సందేశం అను ద్విమాస పత్రిక ద్వారా అనేకులకు పుస్తక రూపంలో వాక్యమును అందించుచున్నారు. లక్షలాది మందికి సువార్త అందించాలనే ఆశ భారంతో ప్రముఖ క్రైస్తవ ఛానల్స్ నందు సియోను స్వరం అనే టీవీ కార్యక్రమం ద్వారా బలమైన దేవుని సందేశములు అందిస్తున్నారు. ఈ టీవీ పరిచర్య ద్వారా లక్షలాది కుటుంబాలు ఆదరించబడి దీవించబడుచున్నవి. యేసుక్రీస్తు ప్రభువు తన సేవలో స్త్రీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా సంఘములోని స్త్రీలు ఆత్మీయంగా బలపడాలని ప్రత్యేకముగా ప్రతి నెల 2వ గురువారం స్త్రీల కూడిక జరిగించుచున్నారు. దీని ద్వారా అనేక మంది స్త్రీలు తమ కుటుంబములను కట్టుకొనుచు ఆత్మల సంపాదకులుగా మారుతున్నారు. స్వస్థత పొందుట తిరిగి జన్మించిన వారి హక్కు అని ఎరిగి ప్రతి నెల 23వ తేదీన ఆల్ నైట్ స్వస్థత ఆరాధనను జరిపిస్తూ రోగులను స్వస్థపరుస్తూ దయ్యములను వెళ్ళగొట్టుచు స్వస్థత పరిచర్య జరిపించుచున్నారు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలనే వాక్యం ప్రకారం పేదలకు ఉచిత మందుల పంపిణీ, మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ సామాజిక సేవను జరిగించుచున్నారు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అను దేవుని వాక్యమును బట్టి దేవుడు పాస్టర్ పి. అబ్రహము గారి నమ్మకత్వాన్ని ఘనముగా ఎంచి సియోన్ అపోస్తలిక్ మినిస్ట్రీస్ పరిచర్యను అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నాడు. ఈ రీతిన అనేక విధములుగా జరుగుతున్న పరిచర్యలన్నింటి కొరకై ప్రార్థన చేయుట ద్వారా మీరును సహాయం చేయుచున్నారని తెలియజేయుచున్నాము. మరియు మా వలె సేవ చేయాలనే ఆసక్తి భారం కలిగిన మీరు కూడా నిబంధన భాగస్వాములుగా మాతో చేరి ఈ పరిచర్యను బలపరిచి దీవించబడాలని ఆశించుచున్నాము. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.